పట్టణ ప్రాంతం జరిగింది మొట్టమొదటిసారి అని చెప్పేసి మనం ఆంధ్రప్రదేశ్ ఆజాద్ ముస్లిం కమిటీ ఎండిఓ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ రుహుల్లాతో పాటు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆజాద్ ముస్లిం కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రజాశక్తి నగర్లోని కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఆజాద్ ముస్లిం సేవా కమిటీ 8వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ రుహుల్లా, జనసేన పార్టీ సెంట్రల్ ఇన్ఛార్జ్ బొలిశెట్టి వంశీకృష్ణ, స్థానిక టీడీపీ నేత రవికుమార్తో పాటు పలువురు రాజకీయ పార్టీల నేతలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ ఆజాద్ ముస్లిం కమిటీ ఏ విధమైన లాభాపేక్ష లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. అనంతరం ఆజాద్ సేవా కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరా మాట్లాడుతూ తమ కమిటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ 50వ నెల సేవా కార్యక్రమం, అలాగే 8వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కండ్రిక ప్రాంతంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా కమిటీ ప్రతినిధులందరి సహకారంతో, అలాగే మా కమిటీకి అండగా ఉంటానని చెప్పినటువంటి సోదరులు రుహుల్లా గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారికి, అలాగే సెంట్రల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొలిశెట్టి వంశీకృష్ణ గారికి, అలాగే పలు రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. వారందరూ కూడా కమిటీకి సహకరిస్తాం, మీ కమిటీకి అండగా ఉంటామని చెప్పేసి అన్నారు. అలాగే చెప్పిన మాట మేరకు వాళ్ళు కూడా మేము ఏదైనా సమస్య తీసుకెళ్తే ఖచ్చితంగా చేయాలని చేస్తారని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే 2018లో ఈ కమిటీ ఏర్పాటు చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు ముస్లిం మైనార్టీ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే అందరినీ కలుపుకొని వారితో పాటుగా మరి ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించాలని చెప్పి పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలబడాలని చెప్పేసి ఆలోచనతో కమిటీ ప్రతినిధులందరం కూడా ఒక మషూరా చేసుకొని ఆ మషూరా ద్వారాగా ఒక యూనిటీగా ఏర్పడి దానికి స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారిని నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి వీరిద్దరిని కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు సేవ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆజాద్ ముస్లిం కమిటీ 50వ నెల సేవలు అందించడంలో చాలా గొప్పగా, అంటే 50 నెలలు పూర్తి చేసుకొని ఆజాద్ కమిటీ వాళ్ళందరూ ఒక సదస్సు పెట్టుకోవడం, అదేవిధంగా మన సెంట్రల్ నియోజకవర్గంలో కండ్రికాలో ఒక స్కూలు, ఒక కళ్యాణ మండపంలో పెట్టుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. దేనికంటే మైనార్టీ అనేది ఉన్న ప్రతి దానికి మైనార్టీలు అండగా ఉండాలని, అదేవిధంగా మన నాగుల్ మీరా గారు ఎన్నో సేవలు, దేనికంటే అతను పెట్టిన ఆజాద్ కమిటీ 50 నెలలు పూర్తి కావడం అంటే ఎంతోమంది పెడుతూ ఉంటారు. నెల 2 నెలల్లో ఏదో ఫోటో అమ్ముకొని బయటికి వెళ్ళిపోతుంటారు. నాగుల్ మీరా గారు అట్లాంటి వ్యక్తి కాదు. నాగుల్ మీరా అనేది ఒక శక్తి లాంటిగా మన మైనార్టీకి అండదండలుగా, ఎక్కడ పేదరికం ఉన్న హాస్పిటల్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయాలు కానీ, లేకపోతే వ్యాపారంలో కానీ ఇది మన ఆజాద్ కమిటీ అనేది చాలా